అయితే ఇప్పుడు ఇక్కడ మీరు కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక చంద్రబోస్ గారు కానీ కీరవాణి గారు కానీ ఆస్కార్ విన్నర్స్. హ్మ్. అంటే ఆ రేంజ్ వరకు వాళ్ళ హ్మ్. ఇదంతా ఉంది. సో మరి కీరవాణి గారి గురించి చెప్పారు యాక్చువల్గా, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అని ఇదని చెప్పేసి. హ్మ్. అసలు ఏంటి కీరవాణి గారు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారా, లేదంటే ఆ ఎపిసోడ్ పర్టికులర్ ఎపిసోడ్? యాక్చువల్లీ ఆయన మంచి చాలా జోక్స్ వేసుకుంటూ వెరీ హీస్ అ గ్రేట్ పర్సన్. ఎంత టాలెంట్ ఉందో అంత మంచిగా ఉన్నారు అక్కడ అందరితో కూడా. కానీ ఎందుకు ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు? ఆయన ఒపీనియన్ ఆయనకుంటుంది గదా! నీదొక్క దగ్గర డిస్క్రిమినేషన్ అనిపిచ్చింది. అండ్ అదర్ థింగ్ ఈస్ ఇలా వెడ్డింగ్ షోస్ పాడే సింగర్స్ మీద కామెంట్ జేయడం. అదెవరు ఆహ్, అదే ఎవరన్నా చెప్పారా మీ గురించి, లేకపోతే లేదు. జన్ మేమక్కడ కూర్చున్నాము. ఏదో హ్మ్. ఒక విషయంలో ఈ టాపికొచ్చింది. హ్మ్. అంటే మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటారు? అసలు దాని పర్పస్ ఏంటి? హ్మ్. అన్న దానిలో ఇలాంటి టాపిక్ ఒకటొస్తే ఆయన అలా మాట్లాడారు. హ్మ్. అంటే వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు. హ్మ్. వాళ్ళు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టు మ్యూజిక్‌ని అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. హ్మ్. సో, అప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు. అది మాత్రం ష్యూర్. నేను హ్మ్. అదే ఎపిసోడ్ ఎలిమినేట్ గూడా అయ్యాను. సో, అంతా కనెక్ట్ అయింది. హ్మ్. సో, అది మాత్రం చాలా బాధ అనిపిచ్చింది. అండ్ ది అదర్ థింగ్ ఈస్ ఆయన దగ్గర రోజు హార్డ్ వర్క్ చేసే సింగర్స్‌ని హ్మ్. ఇలా చాకరీ చేస్తారు మా ఇంటికొచ్చి అన్న వర్డ్ వాడారు. హ్మ్. సో, అది గూడా నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. మరైతే ఆయనతో